వెల్కమ్ టు స్లైస్ కాల్ సెంటర్. స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ కస్టమర్ ఎయిర్ ఫోర్స్ బ్యాచేనా? అయిపోయారు. హలో బాబు, నేను స్లైస్ నుండి మాట్లాడుతున్నా. నమస్తే సార్, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. ఎందుకు బాబు? మాకు ఇంకో 30,000 కావాలి సార్. అయ్యో, దానికి ఖచ్చితంగా ఇస్తాం. ముందు మీరు 40,000 కట్టండి. అదేం సార్ 3 months ఫ్రీ అన్నారుగా? అది ఇంట్రెస్ట్ బాబు. అదేం సార్ ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారు? ఈ విషయం ఇప్పుడు చెప్పాలని అప్పుడు చెప్పలేదు బాబు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా 40,000 కట్టాల్సిందే బాబు. ఇవంతా మాకు తెలియదు, మేము కట్టాం. మీరు కట్టకపోతే మీ ఇంటికి వస్తాం బాబు. ఇప్పుడు ఫోన్ కట్ చేస్తున్నా, ఏం పిక్కుంటావు పిక్కో. చెప్పనా? ఇవాళ ఒక్కడు స్లైస్ పేమెంట్ కట్టు అంటే కట్టను, ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు. చెప్పన్నా? టార్చర్ ఎలా ఉండాలంటే స్లైస్ పేరు వినగానే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. అప్పుడు నేను స్లైజర్ ఫోన్ చేసి 40,000 కట్టమన్నాడు రా. మరి నువ్వు కడతా ఉన్నావా? కట్టను, ఏం పిక్కుంటావు పిక్కో అన్నాడు రా. ఇంటికి కూడా వస్తానన్నాడు రా. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సాక్షాత్ మా లక్ష్మీదేవి వచ్చినట్టుంది. బాబు స్లైస్ అమౌంట్ 40,000. పోనీ 10,000 కట్టండి. వీడు మాటలతో వెండు కానీ వీడు కట్టేంత వరకు ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అబ్బా, ఈ టెన్షన్ ఏంటా బాబు? అమ్మ కడుపులో బాడా పెట్టేనా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. నీ ఫోన్ ఎత్తితే పోతాను. ఫోన్ కట్ చేసేదేంటి? అరే ఆ స్లైజర్ ఫోన్ చేసి చంపేస్తాను రా. ఎలాగో కట్టేద్దాం రా. ఎక్కడి నుంచి కట్టాం అంత డబ్బులు? నీ స్లైజ్ అకౌంట్ లో తీసి కట్టేద్దాం రా. మరి నేను కట్టాలన్నప్పుడు ఈ స్లైజ్ అకౌంట్ నుంచి తీసి కట్టేద్దాం. మొత్తానికి ఏదో చేసి కట్టేద్దాం రా. హలో, స్లైస్ మేనేజర్ స్పీకింగ్. రే స్లైజో, అవునరా, ఎంత టార్చర్ పెట్టేవరా నన్ను. నీ డబ్బులు రెడీ అయినాయి, ఎక్కడ రావాలో చెప్పు. ఓ వెరీ గుడ్, ముందు కలిసిన చోటికి వచ్చేయండి. గుడ్డా గాడిది గుడ్డా వచ్చిన తర్వాత నీకు ఉంటుందా నా చేతిలో. మీకు మళ్ళీ అమౌంట్ కావాలంటే మా స్లైస్ యాప్ ని యూజ్ చేయండి. మంచిది. ఇది పరివర్తన.